ప్రేమల మా ప్రభువు తండ్రి, నమ్మకమైన మా దేవానికి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ జందర వృక్షము, మీరే మాకు వృక్షము, మీరే మాకు విశ్రాంతి, మీరే మాకు నీడ, మీరే మాకు ఫలము. అటువంటి శ్రేష్టమైన వృక్షముగా ఈ రోజున ప్రభావ మా మధ్యలో మీరున్న దాన్ని బట్టి వందనములు స్తోత్రాలు. ఇప్పటికే వచ్చి ఆరాధించిన బిడ్డను బట్టి వందనములు స్తోత్రాలు. ఎవరైతే వస్తున్నారో వారిని కూడా తీసుకురమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ మర్చిపోయిన వారికి జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దాచేయండి. దాసుని బలహీన బలపరచండి. ప్రభువులకు కావాల్సినటువంటి మాటలు, మీ దగ్గర మాటలు మీరు మాకు దాచేయమని వేడుకుంటూ, ప్రేమల మా తండ్రి, మా వచ్చిన మాకు ఏ ఒక్కరు కూడా ఖాళీ కలగకుండా వారి వారి భాగాలను పొంది ప్రోత్సహించమని వేడుకుంటూ, మీరు తాము మా ప్రభావాన్ని గౌరవించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేను ప్రభువుల కొరకు మనకు యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 93వ పేజీ మొదటి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు దాని మృతుల నుండి ముందుగా వచ్చింది. అక్కడ వారు ఆయన పూజ చేసి ఉపచారం చేసినాం. అప్పుడు మరియాన్ని తీసుకొని యేసు పాదముల పోసి తన పాలు నీళ్ళు అక్కడ వాసనతో నిండిన చాలా వెలిగిన భాగాన్ని ప్రవాసం నుంచి దీవించుగాక. ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి రాయబడి ఉంటుంది. ప్రభు యేసు క్రీస్తు వారి లోపల ఉన్నప్పుడు వారి ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దీని అర్థం ఏంటంటే మన కుటుంబాలు కూడా ఇలాగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. ప్రభు యేసు క్రీస్తు వారు ఏ గృహం అయితే అడుగు పెట్టారో ఆ గృహం ఎలాగా ఉన్నదో చూసుకున్నారు. దాన్ని బట్టి మన గృహాల్లో ప్రభు ఉన్నాడా, ఉంటే మన గృహాల్లో ఇవన్నీ ఉన్నాయా మనం పరీక్షించుకొని ప్రభువుల కొరకై వెళదాం. ఇక్కడ మనం గమనించినటువంటి విషయము, మరి అక్కడ ఆ కుటుంబంలో 3 ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఒకరు అత్తగారు, ఒకరేమో చెల్లి, ఒకరేమో మరి సహోదరుడు. అనగా మొదట మార్త అందరికంటే పెద్ద, తర్వాత లాజరు, తర్వాత మరియా. వారి కుటుంబాల గురించి ఎందుకు రాయబడింది? అక్కడ ఏదో జరిగింది ఆ కుటుంబంలో. కాబట్టి ఈ కుటుంబాల గురించి ఈనాడు ప్రపంచంలో
మరి ఎన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ దేవుని మాటలు ప్రకటించబడుతున్నారో వీరిని గురించి చెప్పబడుతుందా లేదా? వారు కూడా మనలాంటి వాళ్ళే కదా. అలాగే మన కుటుంబాల గురించి కూడా అనేకులు చెప్తూ రావాలి. మన కుటుంబాలు కూడా ప్రభు కార్యాలు చేసినటువంటి విషయాలు మన కుటుంబాల గురించి కూడా అనేకులు చెప్తూ రావాలి. ఫలానా కుటుంబంలో ప్రభు ఫలానా కార్యం చేశాడు, అందుకనే ఆ కుటుంబం నేను సాక్షిగా ఉన్నది అనే రీతిగా మనం ఏం చేయాలంటే మన కుటుంబాన్ని ఆ రీతిగా మార్చుకోవాలి. ఇప్పుడు కొంచెం మన కుటుంబాలకు వచ్చిన వారందరూ బయట ప్రభుత్వం స్థుతిస్తుంటున్నారు. కొంతమంది కుటుంబాలు లేవు, ఒంటరిగానే వస్తూ ఉంటారు. అయితే రానటువంటి మీ కుటుంబ సభ్యుల కొరకే మీరు ప్రార్థన చేసుకొని వర్తమానం వాళ్ళకి అందించండి. వెళ్ళిన తర్వాత అప్పుడు మీ కుటుంబాల్లో కూడా ప్రభు కార్యాలు చేస్తూ వస్తారు. ప్రముఖుల గురించి క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. ఒకరేమో మరియా, ఆమె ఉపచారం చేస్తున్నది. రెండో ఆమె మార్త ఉపచారం చేస్తున్నది. మరి ఈమెమో మరియా ప్రభుని ఆరాధిస్తున్నది. వాళ్ళ సహోదరుడేమో ప్రభుతో పాటు సహవాసంలో భోజనం దగ్గర కూర్చున్నారు. ముగ్గురు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారా లేరా? ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా మన కుటుంబముగా ప్రభు సన్నిధిలోకి రావాలి. మన కుటుంబముగా ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ ముగ్గురికి ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యతలు, ఆ ముగ్గురికి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాద దీవెనలు ప్రభు వారికి ఇస్తాడు. అందుకనే ప్రియులారా, ఈ కుటుంబము చాలా శ్రేష్టమైనటువంటి కుటుంబం. యెరూషలేము చాలా దగ్గరగా ఉంటుంది. బేతన అనేటటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఈ కుటుంబం ఉంటుంది. ప్రభు ఎన్నో కుటుంబాలు దర్శించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎన్నో మేలు చేశాడు, మరి ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు. కానీ ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని గురించి ఎందుకు చెప్పబడింది అని మనం గమనించినట్లయితే, ఈ కుటుంబమును ప్రభు ఒక గొప్ప ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేముకు వెళ్ళి ఆయన వాక్యం అందించినప్పుడు, యెరూషలేముకి వెళ్ళి ఆయన సూచక్రియలు చేసినప్పుడు, యెరూషలేముకి వెళ్ళి ఆయన అద్భుత కార్యాలు చేసినప్పుడు, ఆ యూదులు కానీ, ఆ శాస్త్రులు కానీ, ఆ పరిశీలు కానీ ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు. వారు ఏమాత్రం కూడా ప్రభుని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వారి కొరకు ప్రభు వెళితే, యూదుల కొరకు ప్రభు వెళితే, ఆయన కూడా యూదుడై ఉండి యూదుల కొరకు వెళితే వారు ఆయన నమ్మలేకపోగా అనేక విధాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ వచ్చేవాడు. అందుకనే దినమంతా యెరూషలేములో పరిచయం చేసేవాడు. రాత్రికి వచ్చేటప్పటికల్లా ఆ బేతనీ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో విశ్రాంతి తీసుకునేవాడు. ప్రభువుకు చాలామంది ఉన్నారు, కానీ విశ్రాంతినిచ్చినటువంటి గృహము ఒకటే, మరియా మార్తల యొక్క గృహం. అందుకనే ఆ గృహాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మరి యెరూషలేము చాలా పెద్దది. అక్కడ దేవాలయాలు ఉంటాయి. పెద్ద పెద్ద పాస్టర్లు, పెద్ద పెద్ద ఫాదర్లు, పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద మరి సినాగాగులు, సమాజ మందిరాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభువుకు విశ్రాంతి లేదు అక్కడ. నేడు కూడా అనేక పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద గుడులు గోపురాలు ఉన్నాయి, ఎన్నో ఆర్భాటంగా చేస్తున్నారు. కానీ అక్కడ ప్రభువుకి స్నానం లేదు. ఆ ప్రభు నామపేటనే జరిగేది అక్కడ, కానీ ప్రభువుకి అక్కడ విశ్రాంతి లేదు. ఆ విశ్రాంతి కొరకు ఆలోచన చేసినప్పుడు విశ్రాంతినిచ్చినటువంటి ఒక కుటుంబం కనబడుతుంది. ఏమైనా సోదరులారా, మన కుటుంబము ప్రభువుకు విశ్రాంతి ఇస్తున్నామా? ముందు వర్తమానం వింటూ వచ్చాము. ప్రభు మనకు విశ్రాంతినిస్తూ వచ్చాడు. అదే ప్రభు మన విశ్రాంతిని ఇస్తుంటున్నామా? అందుకని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ముగ్గురు మూడు రకాలైనటువంటి పనులు చేస్తుంటున్నారు. యేసు ప్రభు వారు వెళితే ఒంటరిగా వెళ్ళడండి. వారు కొంతమంది శిష్యులు తీసుకొని వెళ్తారు. శిష్యులు తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందంటే, మరి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారము, భోజనం అంతా కూడా తయారు చేయాలి. అది సామాన్యమైనటువంటి పని కాదు. ఆ బాధ్యత ఇంటికి పెద్ద అయిన అక్కగారు, మార్త అక్కగారు తీసుకున్నారు. చూసారా? అందుకనే ఆమె పేరు ఈనాడు ప్రపంచమంతా మోగటానికి కారణం ఏంటంటే ప్రభువుకు, ప్రభు యొక్క శిష్యులకు ఆమె చేసినటువంటి యొక్క త్యాగము, ఆమె చేసినటువంటి భోజనము,
వారి కొరకై చేసిన ప్రచారము ఈనాడు ప్రపంచం అంతా సాక్షిగా ఉన్నది. మరి మీ కొరకై, నా కొరకై, మనం కొరకై ఎలాంటి సాక్ష్యము మనం ఉన్నది? వాడు ఏమైనా పెద్ద చదువుకున్నారా? చదవలేదు. మనలాగా పెద్ద సిటీలో ఉన్నారా? అది కూడా లేదు. చిన్న కుగ్రామం, గోరంట్ల లాంటి చిన్న గ్రామం. ఆ గ్రామంలో వారు ప్రభువుకి చేసినటువంటిది ఈనాడు ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. చూసారా ప్రియులారా? రెండవదిగా గమనిస్తే అక్క ఏ మార్గంలో వెళుతున్నదో చెల్లి కూడా అదే మార్గంలో వెళుతుంది. బైబిల్ యొక్క విషయాలు చాలా స్పష్టంగా నేర్చుకోవాలమ్మా. అక్క ఒక మార్గము, చెల్లి ఒక మార్గంగా వెళ్ళకూడదు. అన్నొక మార్గము, తమ్ముడొక మార్గము వెళ్ళకూడదు. తండ్రులొక మార్గము, తల్లులొక మార్గం వెళ్ళకూడదు. భర్తలకు మార్గము, భార్యలకు మార్గం వెళ్ళకూడదు. కాబట్టి ఈనాడు మనం గమనిస్తూ పోతే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను కొన్నిసార్లు మేము దర్శించినప్పుడు, అయ్యా మీరు ఏం చర్చి పోతుంటే, నేను రోమన్ కాథలిక్ వెళ్తాను కానీ మా అబ్బాయి మాత్రము బాప్టిస్ట్ చర్చికి వెళ్తాడండి. మరి మా చిన్నబ్బాయి మాత్రం లోదన చర్చికి వెళ్తాడండి. ఒక దానిలోనే ప్రభు పేరిట ఐక్యత లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే మనం నేర్చుకునే మొదటి పాఠమే మనకి ఇక్కడ మరొక పాఠము. అక్క చెల్లెలు ఒకే దర్శనంలో ఉన్నారు. కుటుంబంలో మనం అందరం కూడా ఒకే దర్శనంలో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మహిమ, అప్పుడే దేవునికి విశ్రాంతి అక్కడ కలుగుతుంది. అప్పుడే వారు అనేకులకు సాక్షికరంగా ఉంటారు. మన కుటుంబాల్లోనే ఐక్యత మనకు లేకపోతే, మన కుటుంబంలోనే ఒకే దర్శనంలో మనం లేకపోతే ఎలాగా ప్రభు అక్కడ కార్యం చేయగలరు? అందుకనే ఇక్కడ మరొక విషయాన్ని మనం ఏం గమనిస్తున్నామంటే, వారు మరియా అనేటటువంటి సహోదరి ప్రభుని ఆరాధిస్తున్నది. అనగా ప్రభు దగ్గరికి వచ్చేసి మరి ఆయన యొక్క పాదాల మీద అత్తరు పోసి మరి ఆమె యొక్క ఎంట్రుకలు పెట్టి శుభ్రంగా తుడుస్తుంటుంది. అది యూదుల యొక్క ప్రత్యేకత, ఆ యూద జనాంగం యొక్క విధానం అది. మనం కూడా అదే విధానంలో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వారి పాదాలు కడిగించుకొని మన చేత టవర్స్ పెట్టి తుడిపించుకుంటున్నారు. ఈ యూద జనాంగమే భారతదేశానికి వచ్చినటువంటి వారు. అందుకనే ప్రియమైన సోదరులారా, అది ఒక విధానంలో ప్రభుని ఆరాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె హృదయం చూడండి, ప్రభుని ఆరాధించే హృదయం. ఇక్కడ నా సహోదరులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నా హృదయం ఎలాంటి హృదయమో, దేనిని ఆశిస్తున్నది? నా ప్రభువును నా ఇంటిని దర్శిస్తున్నాడు, నా ప్రభువు నా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంత గొప్ప 5,000 మందికి ఆహారం పెట్టిన ఆయన నా ఇంటికి వచ్చి నేనే పెట్టించిన రొట్టె తినాలా? మరి ఇంతమంది వేలాది మంది ఆయన దగ్గరకు వచ్చి బోధ వింటూ ఉన్నప్పుడు ఆయన నా ఇంటికి వచ్చి నాకు బోధ చేయాలా? అది ఎంత గొప్ప ప్రేమ చూడండి, చాలా గొప్ప ప్రేమ. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులకు పోకముందు మన యొక్క హృదయంలో ఆరాధన కొరకైన మనస్తత్వం ఉండాలి. ఎప్పుడెప్పుడు ప్రభు యొక్క ఇంటికి వెళతాను, ఆయన ఆరాధిస్తాను. ఎప్పుడైతే ప్రభుని మనం ఆరాధిస్తామో ప్రభును ఆరాధన సంతోషంగా స్వీకరిస్తాడు. ఆరాధన బదులుగా ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాడు. అదే ఆశీర్వాదం అంటే మనం వెళ్ళి ఆ పండితులు పూజారి యొక్క పాదాల మీద పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన అట్లా పెడతారు చెయ్య. ఇప్పుడు చూసారా ఎందుకు ఇట్లా పెడతారు చెయ్య? ఆశీర్వాదానికి. మీకు నేను ఆశీర్వాదం ఇస్తున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఆమె ఆరాధన చాలా అద్భుతమైనటువంటి ఆరాధన. ఇప్పుడు సమయం లేదు దాని గురించి, మరొకసారి దాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు 3వ వ్యక్తి దగ్గరకు వస్తాం. ఈ యొక్క సహోదరుడు లాజరు అనే మాట. ఇది యవనస్తులే, దాదాపు వచ్చిపోయి ప్రభు యొక్క వయస్సులోనే ఉండవచ్చు. ఎందుకంటే ప్రభు ఒక మాట వాడతాడు, మన స్నేహితుడు అంటాడు. చిన్నపిల్లలు పెట్టుకొని స్నేహితులు అనలేరు కదా, పెద్దవారు పట్టుకొని స్నేహితులు అనలేరు కదా. పెద్దలాంటి వారైతే మనం తల్లిదండ్రులుగా మనం భావించుకుంటున్నాం, చిన్న బిడ్డలైతే బిడ్డలుగా మనం భావించుకుంటాం. అందుకని నేను కొంతమందిని పెద్దవారికి ఉన్నప్పుడు సహోదరుని పిలుస్తూ ఉంటాను, చిన్నవారికి ఉన్నప్పుడు అమ్మాయిని పిలుస్తూ ఉంటాను, మరి చిన్నపిల్లలుగా బిడ్డలుగా చూసుకుంటూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఈ విషయం అంటే
మరి దాదాపు వచ్చి ప్రభు యొక్క వయసులో ఉంటూ వచ్చాడు. ఈ లాజరు అనేటటువంటి యొక్క యవనస్తుడు. కాబట్టి ఈ యవనస్తుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే ప్రభు యొక్క మరి దగ్గర భోజనం కొరకై కూర్చున్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని ఆలోచించేద్దాం. ఈ లాజరు ప్రభు దగ్గర భోజనాన్ని కూర్చున్నటువంటి స్టేజీ 6వ స్టేజీ. అంతకుముందు 5 స్టేజీలు దాటుకుంటూ వచ్చాడు. ఈ 6వ స్టేజ్ తర్వాత 7వ స్టేజీలో కూడా వెళ్తాడు. ఆ తర్వాత కూడా చూద్దాం. ఈ 7 స్టేజీలు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి క్లుప్తంగా జాగ్రత్తగా చెప్తాం. జాగ్రత్తగా వినండి. మొదటి యొక్క స్టేజీ లూకాసు వార్తలో వెళదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. చక్కగా వినండి, అర్థం చేసుకోనండి, మనం అలాగే ప్రాక్టీస్ చేయండి. దాన్ని సాధనం అంటారు. అప్పుడు ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం చూడండి, 38వ వచనం. తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయడం నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో. చాలు ఇక్కడ చూడండి. ప్రభు వారి ఇంటికి వచ్చినప్పటికి ఎవరున్నారు? మార్త. ఏమైపోయినాడు మరి లాజరు? అంత ప్రభు వారి ఇంటికి వస్తున్నప్పుడు అనేక అద్భుతాలు చేసినటువంటి ఆయన, అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేసిన ఆయన, వేలాది మంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం వినేటటువంటి ఆయన ఇంటికి వస్తారని అన్నప్పుడు మరి ఉండాల్సిన పని లేదా తనకు లాజరుకి? ఉండాలా కదా? లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడో? అందుకనే ప్రియమైన సోదరులారా, ప్రభు యొక్క సన్నిధిని ఆ ఇంటిలో అక్క చెల్లెలు కలిగి ఉన్నారు, కానీ వాడి సహోదరుడు కలిగి లేడు అన్నమాట. చాలా సందర్భాల్లో దేవుడు తన దాసులను మన గృహాన్ని పంపించి దర్శించినప్పుడు మన కుటుంబంగా సిద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు కుటుంబముగా ఆశీర్వదించబడుతుంది. ఎప్పుడైనా ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలన్నా, ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలన్నా, లేక దేవసేవకులు మన ఇంటికి ఆహ్వానించాలన్నా, ఎప్పుడైనా సరే కుటుంబముగా మీరు ఉండి ఆహ్వానించినట్లయితే అక్కడ ఆ కుటుంబంలో దేవుడు లోతైనటువంటి కార్యం చేస్తాడు. అందుకని ఇక్కడ లాజరు మిస్ అయిపోతున్నాడు. ప్రభు వచ్చాడు. మార్త మామూలుగా ఉపచారంగా వెళ్ళిపోయింది. మళ్ళీ మరియా యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంది. కానీ లాజరు అక్కడ కనబరచలేదు. అందుకని ప్రియులారా, ఇప్పుడు ప్రభు ఆలోచన చేశాడు. నేను వచ్చినప్పుడల్లా ముగ్గురు నేను సమానంగానే ప్రేమిస్తున్నాను. వాళ్ళ అక్కని ఎలాగా ప్రేమించాను, వాళ్ళ చెల్లెని అలాగనే ప్రేమించాను, తనను కూడా ఎట్లనే ప్రేమించాను. మరి వీళ్ళిద్దరే ఎలాగున్నారే, ఎందుకు మరి తన ఇక్కడ లేకపోయినాడు? అందుకని నేడు కూడా చూడండి, ఏ సంఘములైనా చూస్తే సహోదరులు ఎక్కువగా ఉంటారు, సహోదరులు తక్కువగా ఉంటారు. నీకు పరలోకం పోయినా కూడా అంతే ఉంటుంది. ఎక్కువ మంది సహోదరులు అక్కడ ఉంటారు, కానీ తక్కువ మంది సహోదరులు ఉంటారు. అది దేవుని యొక్క వాక్య సత్యం అది. అందుకని ఇప్పుడు ఏం చేశాడంటే, ప్రభు ఒక ఉద్దేశంతోటి లాజరును కూడా ఆత్మీయంగా మార్చాలని కోరాడు. ఆత్మీయంగా మార్చాలని కోరాడు. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. చూసారు, ఇప్పుడు ఒకడు రోగి ఆయను అనే మాట కనబడుతుంది. మార్త రోగి కాల, మరే రోగి కాలేదు. ఎవరయ్యారు రోగి? కాబట్టి రోగం అనేటటువంటిది చాలా సందర్భాల్లో చెప్పాను, 3 కారణాలు ఉంటాయి. మొదటి కారణము మన అవిధేయత ద్వారా తెచ్చుకునే రోగము. తినకూడదు తిన్నప్పుడు, చేయకూడనటువంటివి చేస్తున్నప్పుడు, వెళ్ళకూడని స్థలానికి వెళుతున్నప్పుడు,
ఎప్పుడైతే వర్షంలో తడకూడనప్పుడు తడిచినప్పుడు జలుబు వస్తుంది, ఎండకూడదు బయటకు వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది. అలాగా అనేక సందర్భాల్లో ఏమి కాదని నిర్లక్ష్యం చేసుకొని వచ్చే రోగాలు ఒకటి. ఇది ఒక రోగము. ఈ రోగాన్ని ఏ డాక్టర్ అయినా తగ్గించగలరు, అందులో సందేహం లేనే లేదు. రెండో రోగం ఉన్నది. ఈ రోగము ఎవరు పెడతారంటే దేవుని యొక్క పర్మిషన్ తోటి శైతానుడు పెడతాడు ఈ రోగం. శైతానుడు పెడతాడు ఈ రోగం. దేవుని యొక్క పర్మిషన్తోనే ఫలానా వ్యక్తికి ఒక రోగం తీసుకురావాలి. ఏ వ్యక్తి అయినా సరే రోగం కావాలంటే 3 కారణాలు గుర్తుంచుకోండి. నన్ను కూడా మనందరం కలుపుకొనే మాట్లాడుకున్నాం. ఏ రోగం అనుకున్నా సరే 3లో ఒక కారణం అయి ఉంటుంది. రెండో కారణం ఏంటంటే శైతాను మనకు రోగం పడుతుంది. ఎందుకు శైతాను రోగం పడుతుందంటే మన విశ్వాసము దేవుల్లో ఉంటుందా ఊడుతుందా అనే దానికన్నా. రండి యోగ గ్రంథంలోకి వద్దాం. యోగ గ్రంథంలోకి వద్దాం. యోగ పుస్తకం ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా మరి శైతానుడు ఈ రోగం తీసుకొచ్చి ఎంత బాధ పెట్టాడో ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం. యోగ గ్రంథము తర్వాత 2వ అధ్యాయం. యోగ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూసారు ఇప్పుడు ఎవరు పెట్టి ఈ రోగము? శైతాన్ వచ్చింది. కాబట్టి శైతాన్ వచ్చింది ఏం చేసిందంటే శిరస్సు మొదలుకొని అరికాల వరకు ఏం చేసింది? కురుపులే కురుపులు, కురుపులే కురుపులు. ఎక్కడ చూసినా పుండ్లే, ఎక్కడ చూసినా కురుపులే. ఎంత భయంకరంగా ఉంటాడు చూసారా పిల్లారా? తినలేరు పాపం, పడుకోలేరు వాళ్ళు, నిద్ర ఉండదు సరిగా. యోగు ఎంత బాధపడి ఉంటాడో చూడండి. అయితే ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే తన విశ్వాసాన్ని పరీక్షించడానికి యోగును గురించి దేవుడు ఏమన్నాడంటే ఒక సాక్ష్యం ఇచ్చాడు. అందరి గురించి సాక్షి చెప్పడం దేవుడు బైబిల్లో కొంతమందిని గురించే చెప్పాడు. యోగుని గురించి చెప్పిన మాట ఏంటంటే భూమి మీద అలాంటి వాడు లేడు అని అన్నాడు. అలాంటి వ్యక్తే. ఇంకో రకంగా చెప్పాలంటే చాలా ధనవంతుడు. ఇంకా రకంగా చెప్పాలనుకుంటే చాలా మరి పొలాలు, పశువులు, మందలు, బర్రెలు కలిగినటువంటి వాడు. ఎంత మరి అంత ధనవంతుడు, అంత పేరు కలిగినటువంటి వాడు, అంత సహాయం కూడా చేసినటువంటి వాడు. బిడ్డలు కూడా తక్కువ కాదు, సమృద్ధిగా బిడ్డలు కలిగినటువంటి వాడు. వీటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీతిగా జీవించడం చాలా కష్టం. ఇప్పుడు మనకు సమృద్ధి ఉంటుందో, ఇప్పుడు మనం ఆస్తిపరులు అయిపోతామో, ఇప్పుడు మనం కోటీశ్వరులు అయిపోతాం, ఇప్పుడు మనం ధనవంతులు అయిపోతామో, నీతిని కోల్పోతాం మనం. అది సహజమే. అందుకని లోకంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, వారందరూ నీతిని కోల్పోయినారు. ఒక యథార్థంగా చెప్పాలని నేను నీతిగా సంపాదించి ధనవంతులైనానని ఈ ఒక్కరు చెప్పలేడు. అందుకనే ప్రభు అన్నాడు, ధనము సమస్తమైన కీడులకు నువ్వెంత సంపాదించుకోవాలో అంత కీడు నీ వెనక ఉంటుంది. ధనం సంపాదించుకుంటారు, కీడున్న దాని వెనుక. అందుకని రోగం వచ్చింది, ధనం సంపాదించుకున్నాం, హాస్పిటల్కి వెళ్ళడం, మన యొక్క వేలు లక్షలన్నీ కూడా ఖర్చు పెట్టేసుకోవడం. అందుకనే ప్రియమైన సోదరులారా, ధనాశ కాదు, ఎంత కలిగినప్పటికి కూడా ప్రభు యొక్క విశ్వాసము తనకు ఎంత బలంగా ఉందంటే మూజు దేశంలో అలాంటి వ్యక్తి లేడు అని సాక్షాత్తు దేవుడే ఇచ్చేటటువంటి సాక్ష్యము ఎవరికైనా ఉన్నది ఈ రోజుల్లో. అనేమన్నా దేవుని సేవకుడు నాలాగా కాదు, ఏమైనా పూజార గుడిలో కాదు, ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు జనాంగము. అతని దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎన్నో పశువులు గలవాడు ఉన్నారు. చాలామంది అంటారు, బ్రదరు మీకేం తెలుసు, మీరు అన్ని విడిచిపెట్టారు కాబట్టి మీరు భక్తిగా ఉండగలరు అయ్యా, మీరు అబద్ధాలు చెప్పుకుండా ఉండగలరు, మీరు నీతిగా ఉండగలరు. మేమంటే ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎన్ని పనులు చేయాలా, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, రకరకాల మాటలు చెప్పాల్సి వస్తుందా? యోగుని గురించి ఏం చెప్పాడు? యోగుని గురించి ఆయన నీతిమంతుడు, ధనవంతుడే కానీ నీతిమంతుడు, ఆస్తున్నది కానీ నీతిమంతుడు, పనివారు ఉన్నారు కానీ నీతిమంతుడు, పశువులు ఉన్నాయి కానీ నీతిమంతుడు,
మంచి బిడ్డలు ఉన్నారు కానీ నీతిమంతుడు. వీళ్ళరా ఎంత మంచి సాక్ష్యం ఉన్నో చూడండి. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే రోగానికి అనుమతి ఇచ్చాడు. శైతాన్ అన్నాడు, అన్ని ఇచ్చేవయ్యా, అందుకనే అంత భక్తిగా ఉన్నాడు, అవి తీసేసి చూడు. అన్ని పోయినాయి, తీసేశాడు. ఆయన భక్తి పోలా. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యోగుకి ఏమేమి పోయినాయి? ఆస్తి పోయింది, వర్షం చనిపోయినారు, తన యొక్క ఇల్లు కూలిపోయి పడి బిడ్డలు చనిపోయినారు. ఏమి లేదు యోగుకి. ఇక ఆ టైంలో కూడా దేవుడు నమ్మటమా? ఉన్నాడా ప్రపంచంలో ఒక వ్యక్తి? ఎందుకమ్మా అక్కడ పోతానే ఉంటావు, ఎన్ని కష్టాలు మనకున్నాయి, ఎందుక మందిరానికి పోయేది, ఈ బాధలు పడేది ఎందుకు? ఏం జరుగుతుందని మనం అక్కడ పోవాలా? మనకేం కలిసి వచ్చిందని మనం అక్కడ పోవాలా? మనం అనుకున్నది ఏం జరిగిందని మనం అక్కడికి వెళ్ళాలమ్మా. వీళ్ళరా అందుకని ఎన్ని పోయినా కూడా ఏమైనా మార్పు వచ్చిందా? అది నిజమైన క్రైస్తవం, నిజమైన విశ్వాస జీవితం అది. ఎందుకంటే ఆయన విశ్వాసం ఉన్నది. దేవునికి తెలియకుండా ఏది జరగటం లేదు, దేవునికి తెలియకుండా ఏది జరగటం లేదు. కాబట్టి అది ఆయన ద్వారా జరిగింది. ఇప్పుడు అన్నాడు సైతానుడు, ఓహో అవన్నీ పోయినాయిలే, నాకు బాగా ఆరోగ్యం ఉంది, మళ్ళీ సంపాదించుకుంటాను అనుకుంటున్నాడు. నీవు ఒక్కసారి నాకు పర్మిషన్, ఇన్ని రోగాలు పెట్టి తన విశ్వాసాన్ని తీసేస్తాను అన్నాడు. సరిపో, చూసుకోపో. ఇప్పుడు పోరాటం ఎవరెవరు జరుగుతుంది చెప్పండి? శైతానికి, యోగుకి. పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. అదే మన పోరాటం ఈ లోకంలో. మీరు రోగాలతో పోరాటంలా శైతంతో పోరాడుతున్నారు, మన వ్యాధులతో పోరాటంలా శైతంతో పోరాడుతున్నాం. మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటామా, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామా అనే పోరాటంలో ఈరోజు మనం ఉన్నాం. చూసారా ప్రియులారా? అప్పుడు వచ్చాడు, రోగం పెట్టేసినాడు. రాయబడి మాట ఏంటంటే బూడిదలో కూర్చొని చిల్లర పెంకు తీసుకొని ఒళ్ళంతా గీక్కుంటున్నాడు అంట. ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన ఆయన, ఇంత మంచి ధనవంతుడు, ఆయనకి ఏం కొదువు ఉంది, ఏం కొరత ఉంది? చిల్లర పెంకులో పెట్టుకొని బూడిదలో కూర్చొని ఒళ్ళంతా గీకోవాలా? అయినా కూడా విశ్వాసం పోగొట్టుకున్నాడా? విశ్వాసం పోగొట్టుకున్నాడా? వీళ్ళరా నేర్చుకుందాం మనం అందరం కూడా. ఇదంతా కూడా మనం ఈ లోకంలో వచ్చే ప్రతిదీ కూడా శైతాను నన్ను పరీక్షిస్తున్నాడా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా, శైతాను నన్ను బాధ పెడుతుందా? ఏమైనా చే శైతానా, నేను మాత్రం విడిచేది లేనే లేదు, నేను మాత్రం విడిచేది లేనే లేదు. మన ఛత్తీస్గఢ్లో ఒక విషయం జరిగింది. ఏమిటి ఆ విషయం అంటే, ఆదివాసులు అక్కడ చాలామంది ఉన్నారు. ఈ ఆదివాసుల్ని ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి బాగా కొట్టడము, తిట్టడము, వాళ్ళ చర్చని కాల్చివేయడము చాలా బాధిస్తుంటున్నారు. ఒక యవనస్తురాలు ఉంది, ఇలాంటి యవనస్తురాలు. ఆ యవనస్తురాలు ప్రభువు నమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి కొంతమంది ప్రశ్నించడానికి వచ్చిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నా తెలుసా? మీరు ఏమైనా చేయండి, నేను యేసు ప్రభు దేవుడిగా నమ్ముకుంటాను, మీరెవరు అసలు అడగడానికి? నా దేవుడు నమ్ముకుంటాను, నా ఇష్టము, మీరెవరు అసలు అడగడానికి అని అమ్మాయి అడుగుతుంటే అందరూ నోరు తెలిసి అలా చూస్తుంటున్నారు. మాకు యవనస్తురాలు కొడుతున్నారు, తిడుతున్నారు, జైలు వేస్తున్నారు, కానీ యవనస్తురాలు ప్రభు కొరకు నిలబడి ఎంత అద్భుతంగానూ మాట్లాడుతుంది. నాకు ఆశ్చర్యమైపోయింది. అవును, అలాంటి వారు కూడా ఉంటారు ప్రభు కొరకై. వీళ్ళారా అందుకని ఇది రెండో వ్యాధి. దేనికి వస్తుందని చెప్పాను? శైతాను మనలకు పరీక్షించేదాని కొరకే దేవుడు ఇచ్చిన అనుమతి ప్రకారం జరిగేటటువంటి వ్యాధి. ఇప్పుడు మూడో దానికి వద్దాం. మూడో కారణము, ఒక వ్యక్తికి వ్యాధులు రావడానికి కారణము మూడోది, అదే లూకాసు సువార్త 11 యోహాను సువార్త 11 అధ్యాయం. యోహాను సువార్త 11 అధ్యాయం 4వ వచనం. చాలు. ఇక్కడేమంది, ఇప్పుడు ఏమన్నాడు? ఈ వ్యాధి దేనికి వచ్చిందంట? దేవుడు మహిమ పరచబడకాయి వ్యాధి వస్తుంది. అంటే మనకు ఒక రోగం వచ్చింది అంటే దాన్ని ఏముంది? దాని వెనక దేవుడు మహిమ ఉన్నది. 3 విధానాలుగా చెప్తున్నాను. 3 విధానములో మన అవిధేయతను బట్టి సంపాదించుకునే రోగాలు,
రెండవదిగా శైతాను మనల్ని శోధించే రోగాలు, మూడవదిగా దేవుని మహిమ కొరకై వచ్చే రోగాల్లో మనం ఎలాగా ఉండాలంటే ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. ప్రభా, ఈ రోగం పెట్టేవా, నీకు వందనాలయ్యా. చూసారా ప్రియులారా, ఏ రోగం పెట్టినా సరే నీకు వందనాలు ప్రభు అని, ఇది నీ మహిమ కొరకై వచ్చింది, లేదా నా పొరపాటు వల్ల ఏమైనా వచ్చిందేమో, తినకూడదు తిని గ్యాస్ట్రిక్ తెచ్చుకొని బాధపడుతున్నానా, వెళ్ళకూడని స్థానానికి వెళ్ళి తడిసిపోయి వచ్చి జ్వరంతోటి ఆ రకమైనటువంటి జలుబుతో బాధపడుతుంటున్నానా, ఎండలకు వెళ్ళేసి తలనొప్పి తెచ్చుకున్నానా, ఏమి లేకుండా ఇంట్లో ఉన్నా కూడా నాకు వ్యాధి వచ్చిందంటే ప్రభు ఏదో మహిమ ఉందని దీని వెనక. కాబట్టి 3 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఒక వ్యాధి రావటానికి. ఇప్పుడు ప్రభు చూడండి ఆ మాట ఉంటాడు, ఏమంటున్నారు తెలిసిన చదవండి 3వ వచనంలో 11:3. అతని యొక్క చెల్లెండ్రు నీవు ప్రేమించువాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోరండి, ఇది లాజరు యొక్క మొదటి స్టేజీ. 7 స్టేజీలు అని చెప్పాను కదా, ఇప్పుడు మొదటి స్టేజీలోకి వస్తుంటున్నా. ఆయన ప్రేమను పొందినటువంటి వాడు. ప్రభు ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే వాడు ఒకవేళ వెళ్ళాడని చెప్పి ఉండొచ్చు, వందనాలని చెప్పి ఉండొచ్చు, ప్రభుని ఆహ్వానించవచ్చు, ఆయన కూడా ప్రియులని చెప్పవచ్చు. లోనికి వెళ్ళిన వెంటనే ఎక్కడ నా స్నేహితుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడు, ఉన్నాడా లోనా, ఉంటే బయటికి పిలవండి. ప్రేమ, ఎంత ప్రేమ గలవాడో లాజరు అంటే, చాలా ప్రేమ ప్రభువుకి. ఆ ప్రేమతోటి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ ఇంటిలో ఎంతగా ప్రేమించాడంటే ప్రియులారా నమ్మలేరు. ఎందుకు నమ్మలేరంటే బైబిల్లో 2 సందర్భాల్లో ప్రభు కన్నీళ్లు కార్చినాడు. 2 సందర్భాల్లో ప్రభు కన్నీళ్లు కార్చాడు. ఒక సందర్భం ఇక్కడ ఉంది, ఏమని తెలిసిన చూడండి, అక్కడ 11వ అధ్యాయంలో మాట ఎక్కడ పడుతూ ఉంటుంది ఆ చక్కని మాట. యేసు కన్నీళ్లు విడిచెను. 35 చూద్దామండి. చూసారా, యేసు ప్రభు కన్నీళ్లు విడవడం ఏంటి? ఆయన బాధపడి కన్నీళ్లు విడుస్తున్నాడా, లేకపోతే వేదన తట్టుకోలేక కన్నీళ్లు విడుస్తున్నాడా? ఏమిటి అసలు ఆయన యొక్క ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే దాని వెనక ప్రేమ ఉన్నది. దాని వెనక ఏమని చెప్పండి, ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే కన్నీళ్లు కార్చినటువంటి యొక్క ప్రేమ. కొన్నిసార్లు మనం కొన్ని గృహాలు దర్శించినప్పుడు, లేక కొంతమంది బంధువులు మన దగ్గరికి వచ్చినప్పుడు, కొంతమంది స్నేహితులు మన దగ్గరికి వచ్చినప్పుడు, కొన్ని మాటలు వాళ్ళు చెప్తున్నప్పుడు మనకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. దాని వెనక ఎందుకు కన్నీళ్ళు కాస్తున్నారు? ప్రేమ. దాని వెనక ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఇక్కడ తెలుస్తున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, యేసు కన్నీళ్ళు విడిచంత ప్రేమించాడు. ఎవరి కొరకైనా కన్నీళ్లు కార్చలేదు. ఏ శిష్యుల కొరకైనా కన్నీళ్లు కార్చలేదు. దయ్యాలు పట్టిన వారి కొరకు, రోగస్తుల కొరకైనా కన్నీళ్లు కార్చలేదు. అంతగా ప్రేమించాడు లాజరు. ఎందుకంటే ఆ లాజరు ద్వారా గొప్ప కార్యం తను చేయబోతున్నాడు. అందుకొరకే అంతగా ప్రేమించాడు. ఆ గ్రామానికి లాజరు గొప్ప సాక్షిగా చేయబోతున్నాడు దేవుడు. అందుకొరకే ప్రేమించాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చేమంటున్నారంటే ఏం చెప్తున్నారు? అయ్యా, నువ్వు ప్రేమించిన వాడు రోగి ఉన్నాడయ్యా. మనమేమనుకుంటాం, ఇదేంటి ప్రభు నమ్ముకుంటే రోగాలు వస్తాయా? అవును, ప్రభు నేను ప్రేమిస్తే నీకు రోగం పెడతాడు. ఇక్కడ మళ్ళీ 2 కారణాలు ఉంటాయి, మళ్ళీ దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఈ రోగము ఆయన ప్రేమలో 2 కారణాలు బట్టి ఆయన ఒక రోగాన్ని మనకు అనుమతిస్తాడు. మొదటి కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట వినమో ఆ మాట వినేదాని కొరకై ఆ రోగం పెడతారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, రోగం వచ్చింది కాబట్టి నాకు వేరే మార్గం లేదురా, మా యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, దేవసేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం. ఎందుకు? రోగాన్ని పోగొట్టుకునేదానికి వచ్చినటువంటి వాళ్ళు ఇది ఒక కేటగిరీ. ఇది మొదటి యొక్క కేటగిరీ అనమాట. రోగము దేవుడు ఎందుకు పెడతాడు అంటే నిన్ను మార్చేదానికి పెడతాడు, నీ జీవితాన్ని మార్చేదానికి పెడతాడు, ఆయన సమీపంగా తెచ్చుకునేదానికి మారుతాడు, ఆయన కార్యం నీలో జరగాలనే దాని కొరకే నీకు రోగం పడతాడు.
రోగమే కాదు, ఒక కష్టము, ఒక శ్రమ, ఒక బాధ, ఒక అవమానం, ఒక నింద, ఒక కరువు, ఏదైనా సరే మన జీవితంలోకి వచ్చింది ఎందుకు అంటే మనలను మార్చేదాని కొరకే. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నన్ను ప్రేమిస్తున్నావా, నాకు రోగం పెట్టేవా? దైవజనులు భక్త్ సింగ్ గారు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన కోటును ముట్టుకుంటే, ప్రారంభంలో ఆయన కోటును ముట్టుకుంటే ఎలాంటి రోగమైనా పోతుంది. ఊరికి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు. నా యొక్క వివాహ కొరకే భక్త్ సింగ్ గారు చేయడానికి ఆ మందిరానికి వచ్చినప్పుడు అంగోర్ ఎష్కోల్లో, మరి ఆయన వచ్చిన తర్వాత ఆయనను ఆ కుర్చీలో నుంచి మీటింగ్ అంతా తీసుకువెళ్ళేటప్పుడు వేలాది మంది వచ్చి ఆయన మీద పట్టడానికి వచ్చారు. ఆయన ముట్టుకోవాలా, ఆయన ముట్టుకోవాలంటే భక్త్ సింగ్ గారు గడగడ ఓడిపోతున్నాడు. పెద్ద ఆయన, వృద్ధుడు, ఆయన భయపడిపోయినాడు. అప్పుడు ఆయన తీసుకొని వెళ్ళి రూములో పెట్టేసేసి తలుపేసేసి దైవ సేవకు ఇలాగా నిలబడ్డాడు. దయచేసి క్షమించండి, ఏమనుకోగాకండి, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన మీద పడితే ఆయన ఎలాగా తట్టుకుంటాడు అని. వీళ్ళగా అంత శక్తి కలిగినటువంటి ఆయన 10 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు కోమాలో ఉన్నాడు? చనిపోలా. కోమా అంటే తెలుసు కదా, ఏమీ మాట్లాడలేరు. అయితే ప్రాణం అయితే ఉంటుంది, అలా కూడా చూడలేరు. ఇటు చనిపోయినట్టు లేదు, ఇటు బ్రతికినట్టు ఉండరు. దానిని కోమా అంటారు. ఎందుకు ప్రభు 10 సంవత్సరాలు ఆయన ఉంచారు అంటే, ఆ 10 సంవత్సరాలే కానీ ఆయన కానీ లేకపోతే మరి ఇదంతా కూడా సెట్ కావాలా? భక్త్ సింగ్ గారు లాగా మళ్ళీ పరిచర్య జరగాలి అక్కడ. ఆ పరిచర్య జరిగే దాని కొరకు ఆయన 10 సంవత్సరాల్లో భక్త్ సింగ్ గారు లేకుండానే పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. నన్ను కూడా 6 నెలలు ఎక్కడ పెట్టాడు ప్రభు? చెప్పండి. మీకు నన్ను కుర్చీలో కింద తెచ్చినవాడు చెప్పండి రా, ఎక్కడ పెట్టాడు? నన్ను మంచం మీద పెట్టాడు. నన్ను మంచం మీద పెట్టి నా కుమారుడు ఇక్కడ ఏం చేశాడు? 6 నెలలు మందిరం అంటే ఎలాగ నడిపించాలా, బల్ల అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి, యూత్ మీటింగ్ అంటే ఏమిటి, పెద్దవారితో ఎలా ప్రార్థన చేయాలా, 6 నెలలు ట్రైనింగ్ కొరకై నన్ను అక్కడ వచ్చాడు. భక్త్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఉండడం బట్టి ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ భయముతోటి అందరూ కూడా అదే విధానంలో చేస్తూ వచ్చారు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి జ్ఞాపకం తీసుకుంటుంటే, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడయ్యా. అందుకని ఇప్పుడు రోగిని తెలిసిన తర్వాత ప్రభు ఏం చేశాడంట, 2 రోజులు అక్కడ రావడానికి ఇష్టపడాలి. మరియా మార్త ఇద్దరు కూడా కబురు పెట్టారు. ఇప్పుడులాగా సెల్ ఫోన్ తీసుకొని హలో మాకు బాగలేదు కొంచెం ప్రార్థన చేయమనేది కాదు. ఆ రోజుల్లో ఉత్తరాలు కూడా లేవు. ఆ రోజుల్లో లెటర్లు రాసి పోస్ట్ ఆఫీస్ వేయడానికి కూడా వీల్లేదు. మనుషులు వెళ్ళి చెప్తేనే తప్ప వేరే మార్గం ఉండేది కాదు. ప్రభు కబురు పెట్టాడు. కబురు పెడితే ప్రభు ఏం చేశాడు? 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ 2 రోజులు ఉండడంలో 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 3 దినాల వరకు ఆ కోమాలు ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని చాలామంది చనిపోయిన తర్వాత వారు జీవ సమాధిలో 3 రోజుల వరకు వారు ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు పిలిపించి నాడి టెస్ట్ చేసి, శ్వాస టెస్ట్ చేసి, అన్ని టెస్టులు చేసి వాళ్ళు ఫైనల్గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని బట్టి సమాధి చేస్తారు. లేకపోతే చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి 3 దినాలు బ్రతికేదానికి అవకాశం ఉంది. చూసారా ప్రియులారా? అందుకని చాలామంది మరి హిందూ భక్తులు, ఋషులు అనేవారు ఏం చేసేవారంటే ధ్యానములకు వెళ్ళేవారు, తపస్సు పెట్టేవారు. ఆ తపస్సులో అలాగే ఉండేవారు 3 దినాలు. వారు పలకరు, ఏమి లేదు, అలాగనే ఉంటారు. బ్రతికేడా లేడా అని కూడా చనిపోవడానికి కూడా తెలియదు. రామకృష్ణ పరమహంస గారు ఆయన 3 రోజులు అలాంటి యొక్క తపస్సులోకి వెళ్ళి ఘోరాతి ఘోరంగా కోమాలోకి వెళ్ళిపోయి ఆ యొక్క నమ్మినటువంటి కాళిక దేవి కొరక ఎదురు చూస్తూ ఉన్నాడు పంచవటి అనేటటువంటి యొక్క స్థలములో. అలాంటి యొక్క సందర్భంలో తెల్లని వస్త్రాలు వేసుకొని ఒక యవనస్తుడు పైనుంచి అంగేసుకొని అలాగా దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు అన్నాడు,
ఆ కోమా స్థితిలోనే, ఆ ధ్యాన స్థితిలోనే రామకృష్ణ పరమహంస గారు అన్న మాట ఏంటంటే, అయ్యా మీరు చల్లని వస్త్రాలు వేసుకున్నారే, మీరు ఎవరో నాకు తెలియటం లేదయ్యా అని అన్నారు. అప్పుడు అన్నారు, రామకృష్ణ నేనెవరో నీకు తెలియటం లేదా? నీవు నమ్మకపోయినా కూడా ఒకే దేవుడు ఉంటాడు లోకంలో. నేనే యేసుక్రీస్తు ప్రభువారును, నీ సృష్టికర్తను, నీ రక్షణకర్తను, నిన్ను ప్రేమించే వ్యక్తిని అని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నువ్వు క్రైస్తవులు కదా, మా హిందువులు కాదు కదా, మా హిందువులకు చాలామంది ఉన్నారు కదా అయ్యా అని అన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, క్రైస్తవులని హిందువులని ఇవన్నీ మీరు చేసుకున్నారు, ఒకే ఒక దేవుడును, అందరినీ ప్రేమిస్తున్నాను. నీ భక్తి వైరాగ్యాలకు, నీ త్యాగానికి కూడా నేను ఒక్కసారి ఆలోచన చేసి నీకు ప్రత్యక్షమయ్యాను అని చెప్పి ఆయనలోకి అలింగనం అయిపోయినాడు. అంటే ఆయనలోకి వచ్చేసాడు. అప్పుడు ఆశ్చర్యపడిపోయి ఆయన యేసు ప్రభు వారు దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. కావాలంటే రామకృష్ణ పరమహంస ఒక పుస్తకం ఆయన రాసినటువంటి పుస్తకం ఉంటుంది, 202వ పేజీ చదువుకోనండి. ఈ చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ కనబడతా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం చూడండి అలాగా. అందుకని 2 రోజులు ప్రభు ఎందుకు రాలేదంటే, ఒకడు ఇప్పుడే వెళ్ళాడు అనుకోండి, చనిపోక ముందే వచ్చాడు ఆయన, అందుకనే ఆయన ముట్టుకోగానే లేచాడు అనే దానికి అవకాశం ఉంది. చనిపోయినాడు కాబట్టి, సమాధి చేయబడ్డాడు కాబట్టి, ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత వచ్చి ఆయన తిరిగి లేపితే అప్పుడు ఆయన ఉన్న గొప్పతనం బయటకు వస్తుంది. అందుకని ప్రియులారా, ఇక్కడ జరిగిన విషయాలు మనం గమనించినట్లయితే, ప్రేమించేవాడు లోగే ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు కబురు పెడితే అక్కడే ఉన్నాడు. 2 రోజులైన తర్వాత అన్నాడు, శిష్యులతో అన్నాడు, మనం వెళదాం పదా, మన స్నేహితుడు నిద్రిస్తున్నాడు, ఆయన లేపడానికి వెళదాం పదా అని శిష్యులతో అంటే, వాళ్ళు ఏమన్నారంటే శిష్యులు, అయ్యా యూదులు నేను కొట్టాలనుకుంటున్నారు, ధర్మశాస్త్రోపదేశం నేను ఏమేమి తప్పులు మోపాలనుకుంటున్నారు, వాళ్ళని నేను చంపేయాలనుకుంటున్నారు, అయ్యా ఎలా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి? వీళ్ళారా, చాలా సందర్భాల్లో మనం కూడా చేసే తప్పులది. మన ప్రభుకి ఏదో నేర్పించడానికి ప్రయత్నం చేస్తాము. తోమా ఒకరు, తర్వాత మరి పేతురు ఒకరు, తర్వాత యోధా ఒకరు, వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు అన్నమాట ఈ యొక్క 12 మంది శిష్యుల్లో. పేతురేమో ప్రతిదానికి తొందరపడతాడు, నేను ముందుంటాను అంటాడు. తోమామో ప్రతిదానికి అనుమానిస్తూ ఉంటాడు. అందుకని సంఘాల్లో కూడా అలాగా ఉంటారు. అనుమానం ఉండేవాళ్ళు ఉంటారు, తొందరపడేవాళ్ళు ఉంటారు. యోధ వాళ్ళే దొంగలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ప్రియమైన సోదరులారా, అందుకనే ఇప్పుడు వారు ప్రభువునికి వెళ్లకుండా మనం వెళ్ళగలము? తోమ అంటున్నాడు, మనం కూడా వెళ్తామా ప్రభుత్వం కూడా చనిపోవడానికి? చాలా సందర్భాల్లో మనం ఏమంటామంటే, ప్రభువుకే బోధించేవాడు అవుతాం. పేతురు లేచి చంపుకొని తినవంటే, అయ్యా నిషిద్ధమైన నేను ఎప్పుడు ముట్టుకోలేదని ప్రభువుకు బోధ చేస్తున్నాడు. ప్రభు తెలియదు ఆ విషయము. చాలాసార్లు మనం ప్రభువు బోధ చేస్తాం. ఎవరైతే ఉన్నది ఉన్నట్లుగా లోబడతారో, ప్రభు యొక్క మాటకు, ప్రభు యొక్క స్వరానికి లోబడతాడో, వెంటనే ప్రభు యొక్క కార్యాన్ని అక్కడ మనం చూడగలం. కానీ మనం లోబడం కాబట్టి ప్రభు యొక్క కార్యాన్ని చూడలేకపోతుంటున్నాం. అందుకని ప్రియులారా, ఇప్పుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చారు? ఆ గ్రామంలోకి వచ్చాడు. బయటనే ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆ ఇంటి నిండా యూదులందరూ వచ్చారు, చాలామంది. ఆ ప్రాంత వాళ్ళందరూ వచ్చారు, ఏడాడో మొదలు పెట్టారు, అయ్యో లాజరు చనిపోయినాడు. కానీ ప్రభు ఎక్కడున్నాడు? బయటనే ఉన్నాడు. మార్త ఎదుర్కోవడానికి పోయింది, మరి ఆ ఇంటికి దగ్గరే ఉంది. ఇక్కడ అర్థం చేసుకోనండి, ఒక చక్కని యొక్క మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ప్రభు వచ్చినప్పుడు, మార్త పరిగెత్తినప్పుడు మరియ పరిగెత్తవలసిన పని లేదా? మరి ఏమని అనుకుంటుంది? ఒకసారి భక్సింగ్ గారి విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, భక్సింగ్ గారు, మార్త వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమని అనుకుంటుందండి ఇంటికాడుండి, ఆయన కావాలన్నప్పుడు వస్తాడు ఇక్కడికి, మా కొండి పెడితే తింటది, హాయిగా తింటాడు, మా ఇంట్లోకి వస్తున్న బాగా విశ్రాంతి తీసుకుంటాడు, మా కష్టాలు వచ్చినప్పుడు మా సంగతి పట్టించుకోవడం,
ఏందో 2 రోజులు అయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నాడా అని బెర్రన బిగించుకొని గర్వంతో ఇంట్లో కూర్చుందంట. చాలాసార్లు మనం కూడా అదే చేస్తాంగా. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, బ్రదర్ సాయంకాలం వచ్చి మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన పెట్టండి, ప్రార్థన చేయండి బ్రదర్ అని అనుకో, అమ్మ నేను ఈరోజు రాలేనులే 2 రోజుల తర్వాత వస్తానంటే, అంతేలే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, రావద్దన్నప్పుడు కూడా వస్తూ ఉంటావు, ఎప్పుడంటే అప్పుడు వస్తావులే, నేను పిలిస్తే రావులే నువ్వు. అవునా కదా? అందుకనే అక్కడ కూడా పాఠం నేర్పించాలి. మరొక ప్రత్యేకమైనటువంటి పిలిపిస్తున్నారు. మార్త వెళ్ళి పిలిచినప్పుడు అప్పుడు తిరిగి వస్తాను. చాలామంది విశ్వాసులు ఎలాగ సంఘం అంటే ప్రత్యేకంగా వాళ్ళని పిలవాలా, ప్రతి దానికి ఒక పని చేయాలన్నా, ఒక పరిచయం చేయాలన్నా, ఒక ఆరాధన చేయాలన్నా, ఏది చేయాలన్నా ఫోన్ చేసేసి ప్రత్యేకంగా వాళ్ళు పిలిస్తేనే అప్పుడు మేము ఉన్నాము అంటారు. రండి చివరికి వస్తున్నాము, అక్కడ జరిగినది ఏందో చూద్దాం రండి. ఆ 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ వాటిని మనం చదువుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు, ముగిస్తుంటున్నాను. చూడండి అక్కడ ఉన్న మాటను 40 వచ్చిన చదవండి. 40.